వాడాలి, ఏ పశువుకి ఎంత వాడాలి, మినరల్ మిక్చర్ ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. మినరల్ మిక్చర్ ఎందుకు వాడాలంటే మన పశువులకి అందించే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎంత ముఖ్యమో ఈ మినరల్స్ అనేవి కూడా అంతే ముఖ్యం. పశువుల పెరుగుదల నుండి ఆరోగ్యం వరకు ఈ మినరల్స్ అనేది మనకి చాలా ఉపయోగపడతాయండి. అలాగే పాల ఉత్పత్తి నుండి మళ్ళా పునరుత్పత్తి వరకు మినరల్స్ అనేది వాడాలి. పశువులకు కానీ బర్రెలకు కానీ మినరల్ మిక్చర్ అనేది చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. మినరల్ మిక్చర్స్ అనేది చాలా రకాలు ఉంటాయండి. మనం ఎటువంటి మినరల్ మిక్చర్ అనేది వాడాలనేది మనం ఫస్ట్ మన దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పినటువంటి పశువుల్లో మాయ వచ్చే కేసుల్లో ఈ మినరల్ మిక్చర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సపోర్టివ్ థెరపీ కింద. అలాగే దూడల పెరుగుదలకు కూడా ఈ మినరల్ మిక్చర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలా ఎదగడానికి పశువులు ఎదగరావడానికి, గర్భసంచి పెరుగుదలలో ఇలా ప్రతి విషయంలో కూడా మనకి మినరల్ మిక్చర్ అనేది బాగా ఉపయోగం. కాంబినేషన్ చెక్ చేసుకొని మంచి మినరల్ మిక్చర్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది.